రోజుగా ప్రకటిస్తున్నందుకు వాళ్ళకు సాదర ఆహ్వానం పలుకుతా ఉన్నాము. ఈరోజు బైక్ ర్యాలీగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైసీపీ నాయకుల గారికి మీరు మాట్లాడే ధన్యవాదాలు. అలాగే నేనేం విషయం ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళు అపోజిషన్ లేదు. ఇక్కడ అసెంబ్లీలో చేయండి. నువ్వు ఏమి రాకుండా కేవలం మాట్లాడుతూనే జిల్లా వస్తుంది అంటే మాత్రం అది అబద్ధం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. ఈరోజు ఆదోని జిల్లా కోసం సెంచరీ 100 డేస్ అయిపోయింది. ఇంతవరకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మన ఐదు తాలూకాలో ఆదోని, ఆలూరు, మంత్రాలయము, ఎమ్మిగనూరు, పత్తికొండ 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు సీమ కుట్టినట్లేదు. అంటే వాళ్లకు జిల్లా అవసరం లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు జగన్ గారు వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఒకటి రేపు ఎవరు వస్తారో తెలియదు, కానీ 2029లో ఇప్పుడే జగన్ గారు ఒక రెజల్యూషన్ పాస్ చేయమని తప్పకుండా ఆదోని జిల్లా చేస్తారు వచ్చిన తర్వాత అని చెప్పి వచ్చిన వాళ్ళంతా చెప్తారు. కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, తప్పకుండా జిల్లా అయ్యేంత వరకు ఆదోని విడిచిపెట్టే క్వశ్చన్ లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా ఎవరు ఈరోజు మీరు ఆలోచించండి. విద్యార్థి సంఘాలు అయితేనే, మహిళలు అయితేనే ప్రతి ఒక్కరు ఈరోజు ఆదోని జిల్లా కోసము రైతులు, రైతు సోదరులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ జిల్లా కోసం పోరాడుతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీరు విజయం ముఖ్యమంత్రి అంటారు. మళ్ళీ మీకు తెలియదా ఇది ఆదోని 100 రోజులు నిరాహార కూర్చుంటే? మీరు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ, తప్పకుండా ప్రజలు తిరగబడతారు. మీరు మళ్ళీ 2019 ఏ పరిస్థితుల్లో అదే పరిస్థితికి వస్తారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా. మీరు విజయ్ ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఆదోని జిల్లా ప్రకటించండి. మీకు జీవితాంతం ఆదోని 5 నియోజకవర్గాలైనటువంటి నాయకులంతా ప్రజలు ప్రతి ఒక్కరు మిమ్మల్ని కోరుకుంటారని చెప్పి సభముఖంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదోని. అందరికి నమస్కారం. జేఏసీ తరఫున ఈరోజు 100వ రోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదే కాకుండా జేఏసీకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు అంటే 100వ రోజు కాబట్టి అందరి నుంచి కూడా దాదాపుగా 100 మంది 100 రోజులు కాబట్టి 100 మంది ఈరోజు శిబిరంలో కూర్చొని నిరసన జరపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జిల్లా ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోనే అన్ని తాలూకాల నుంచి వచ్చి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి కూడా కూర్చోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈరోజు కనపడతా ఉంది. ఎంత బలంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 100 రోజులు కూడా చాలామంది సహకరించారు. ఈ శిబిరానికి వచ్చి కూర్చొని ఎవరు ఏమనుకున్నా కూడా ఉన్నా లేకపోయినా ఉన్నవాళ్ళు అభిమానులు ఉన్న జిల్లా కావాలనుకునే అభిమానులు ఉన్నంత కూడా ఈరోజు రోజు వచ్చి శిబిరాన్ని దర్శించి ఈరోజు 100వ రోజుకి చేరుకోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా స్పందన కనపడతా ఉందంటే ఎక్కడ స్పందనే లేదు. ఎందుకంటే మా ప్రజల్లోనే, ప్రతి గుండెల్లోనే ఉంది. ఈ నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల్లో ఉంది. ఆదోని జిల్లా కావాలని చెప్పేసి ఒక ఆకాంక్ష వాళ్ళ ఉందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఎక్కడైనా కానీ కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా స్పందించే పరిస్థితి ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాను. ఎన్నో విషయాల్లో ముందుండి వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ ఈ విషయంలో మాత్రము వాళ్ళలో నుంచి స్పందనే లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఎవరు వచ్చినా రాకపోయినా పార్టీలకు అతీతంగానే ఈరోజు ప్రజల మనసులో ఉంది కాబట్టి, ప్రజల అభిప్రాయంలో మాకు కావాల జిల్లా అనేది ఉంది కాబట్టి ఈరోజు ఈ శిబిరంలో జేఏసీ తరఫున వచ్చి కూర్చొని నిరసన జరుగుతూ ఉన్న పరిస్థితి. జిల్లా కావాలని చెప్పేసి బలమైన కోరిక చంద్రబాబు నాయుడుకి వినిపిస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం. ఏదన్నా మా లాంటి వాళ్ళు